సెకండ్ పేరు పేరు మధ్యలో కోపింగ్ సార్ ఇదే సార్ పెద్ద స్కూల్ సార్. ఏ స్పోర్ట్స్ సాఫ్ట్వేర్ సార్ అందరూ సాఫ్ట్వేర్. మరి సెలక్షన్ ఇప్పుడు టీం 10 మందిని తీయాలి. ఇప్పుడు టీము మన విడిగొండలో సీనియర్ సార్ జిల్లా టీము ఇప్పుడు సెలక్షన్ చేస్తారు. మీరు చెప్పండి మేడం. మీరు నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్స్ మన నేషనల్ గుజరాత్ సెలెక్ట్ నేషనల్ ప్లేయర్ సార్ మొన్న మెడల్ వచ్చింది ఏపీ. చెప్పాలి త్వరగా పేరు చెప్పండి సార్. స్కూల్లో చెప్పాలి. రాజన్న మేడం గారు బాలి బాలి అప్పుడన్నా మీరు ఆడేటప్పుడు చెక్కదు. అమరబోలు మంచి టీం సార్ వాలీబాల్. మాకు ఇప్పుడు మారిపోయింది, మెటీరియల్ మారిపోయింది. అప్పుడైతే 500 1000 వచ్చేది. ఇప్పుడు అది ఈ కలర్తో ఉండేది. అప్పుడు లాంచ్ చేస్తున్నారు సార్. కోచ్ కోచ్ సార్ కాడు అందుకో సార్ మెయిన్ 9 రావాలి. మీరు కదా అక్కడ అది
But he catches the ball, no, so that out. మన జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీఫ్ గెస్ట్గా చేసినటువంటి మన టూ టౌన్ పట్టణ సిఐ గారు జగదీష్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఏబిఎం కాలేజ్ కాంపౌండ్లో సాఫ్ట్ బాల్ స్టేట్ టీంకి సందర్భంగా మన ప్రకాశం జిల్లా నుంచి సీనియర్ సెలక్షన్ జరుగుతుంది. దీని సెక్రటరీ మన సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ జరుగుతున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రసన్నరాజు గారు, ప్రిన్సిపల్ గారు, అందరికి కూడా, మేడం గారికి అందరూ కూడా నేను యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లాస్ట్ టైము ఇప్పుడే చెప్పారు సుబ్బారావు గారు 4th ప్లేస్ వచ్చిందంట సాఫ్ట్ బాల్లో. ఈసారి వినుకొండలో జరగబోయే స్టేట్ పోటీల్లో మన ప్రకాశం జిల్లా జట్టు 1st ప్లేస్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ విధంగా ఈ క్రీడాకారులను తయారు చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ప్లస్ మన కరస్పాండెంట్ కూడా మంచి కోచింగ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 1st ప్లేస్ తీసుకొని రావాలని చెప్పి మనం మనసారా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఏబిఎం కాలేజీలో సాఫ్ట్ బాల్ సెలక్షన్ టోర్నమెంట్ జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పట్టణ టూ టౌన్ సిఐ గారు జగదీష్ గారికి, అలాగే ది అసోసియేషన్ ఒలింపిక్ సెక్రటరీ అండ్ సాఫ్ట్ బాల్ సెక్రటరీ సుబ్బారావు గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన పీడీలకి, అలాగే ప్రిన్సిపాల్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా రెడ్ క్రాస్ నుంచి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజుల్లో ఆటలు అనేవి అంతరించిపోతూ ఉన్నాయి. పిల్లలకి చదువు అనేది పెట్టి పిల్లల ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది. పూర్వ రోజుల్లో ప్రతి ఒక్కరు స్పోర్ట్స్లో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు. గత 5 సంవత్సరాల నుంచి ఒంగోలులో కూడా సుబ్బారావు గారు, తర్వాత మన స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా పిల్లలకి మంచి స్పోర్ట్స్ ఆడించి చాలామంది మంచి మంచి ఉద్యోగాల్లో, ఉన్నతమైన ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాలో సంపాదిస్తూ ఉన్నారు. అలాగే విద్యార్థులందరూ కూడా చదువే కాకుండా ముఖ్యంగా మంచి స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా తయారైద్ది. చదువుకుంటానికి బాగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్లు, డాక్టర్లు, టీచర్స్గా ఉన్నారు. ఆటలు ఆడితే ఆరోగ్యం బాగా ఉంటుంది, చదువుకోవడానికి షార్ప్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక ఆటల్లో ఉండాలి. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ సాఫ్ట్ బాల్కి విద్యార్థులు వచ్చిన వాళ్ళందరికీ మీకు కూడా శుభాకాంక్షలు. మీరు కూడా బాగా ఆడాలి, మన జిల్లాకి 1st ప్రైజ్ తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. మన రేపు జరగబోయే వినుకొండలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టోర్నమెంట్కి మీరందరూ వెళ్ళి మన జిల్లా పేరు రాష్ట్ర స్థాయిలో నిలబడాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. పిల్లలు తప్పకుండా స్పోర్ట్స్ ఆడాలి. పేరెంట్స్, టీచర్స్ కూడా స్పోర్ట్స్ ఆడే విధంగా వాళ్ళు ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈ అసోసియేషన్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్పోర్ట్స్ మీట్కి మా కళాశాల ఆధ్వర్యం వహిస్తున్నందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉందండి. లాస్ట్ టైం కూడా సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ ఇక్కడే జరిగాయి. అప్పుడు 4th ప్లేస్ వచ్చింది. ఈ ఇయర్ 1st ప్లేస్ రావాలని కోరుకుంటున్నాము. ఇటువంటి ఎన్నో స్పోర్ట్స్కి ఏబిఎం జూనియర్ కళాశాల ఆధ్వర్యం వహిస్తుందని, మీకెంతో సహకారం అందిస్తామని మా కళాశాల నుంచి నేను ప్రామిస్ చేస్తున్నాను. ప్రకాశం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాల ఆవరణందు సీనియర్ సాఫ్ట్ బాల్ బాలబాలికల జట్ల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రియల్ వాలీబాల్ క్రీడాకారుడు మరియు మా టూ టౌన్ సిఐ గారు అయినటువంటి జగదీష్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ పోటీలను ప్రారంభించి ఎంపికైన
జిల్లా బాలబాలికల జట్లకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరపున మరియు ఏబిఎం కళాశాల యాజమాన్య కరస్పాండెంట్ గారైన పుష్ప గారు మరియు మా యువ ప్రిన్సిపల్ గారైనటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి మరియు లైబ్రరీన్ గారికి, అదేవిధంగా మరి ముఖ్యంగా రెడ్ క్రాస్ సెక్రటరీ జిల్లా మరియు సెబక్ టకరా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి మన్యం ప్రసన్న కుమార్ గారికి, మా ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పిఎల్ రాజు గారు, రిటైర్డ్ పిఈటి గారికి ప్రకాశం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి క్రీడాకారులకు మరియు వారిని తర్ఫీదు చేసినటువంటి పీడీఎస్ పీఈటీసీకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జట్ కోచ్ త్రినాథ్ బాబు గారికి మరియు దాస్ గారికి, రాంబాబు ఫేస్ కళాశాల పీఈటీ రాంబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంపికైన జట్టు వచ్చే నెల 11, 12, 13 తేదీలలో జరగబో రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు వినుకొండలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం 4th ప్లేస్లో నిలిచిన జట్టును ఈసారి మా సిఐ గారి ఆశీస్సులతో ప్రథమ లేదా ద్వితీయ స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. ఆ ఆకాంక్షను వమ్ము చేయకుండా మా క్రీడాకారులు తిరిగి ఈ విజయ పదంలో నడిచి మళ్ళా మీ చేతుల మీద ట్రోఫీకి ఇవ్వగలరని మేము ఈ సభాముఖంగా సిఐ గారికి విన్నవించుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరియు ఈ ఎంపికల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు మా అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అండాలి.